అది ఆలోచించుకొని పాకిస్తానే ట్రంప్ దగ్గరికి వెళ్ళింది. ఓకే, ఈ సందర్భంగా మన శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిసాయి. అసలుకి ఈ శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఇన్ని మిసైల్స్ ఉన్నాయని, S-400, బ్రహ్మోస్, వీటన్నిటిని చూసినప్పుడు వార్తలు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? రోమాలు నిక్కబొడిచిపోయినాయి. మన ఇండియన్ ఇంత డెవలప్ అయిందా? మన ఇండియన్ కంట్రీ దేశ రక్షణలో ఇంత ఉందా? ఇంకింత మించిన అభివృద్ధి వస్తుంది. ఓకే, ఈ పాత్రని మీరు ఎలా చూస్తారండి? ఈ టెర్రర్ అటాక్ కానివ్వండి, లేదా సర్జికల్ స్ట్రైక్ కానివ్వండి, లేదా యుద్ధం అనండి, మీరు పేరేం పెట్టినా సరే మోదీ గారి పాత్రని ఎలా చూస్తారు? మోదీ గారి పాత్ర చాలా బాగుంది. అతనే కనుక లేకుండా ఉన్నట్టయితే ఈ వేళ రోజున ఈ దేశం ఎప్పుడు ఎక్కడ కొట్టుకుపోయి ఉండేది. అతను ఒక మన ఇండియన్ కంట్రీకి బెస్ట్ మ్యాన్, గట్స్ ఉన్న ఒక మ్యాన్. సీజ్ ద ఫైర్ కి యాక్సెప్ట్ చేయడం మన ఇండియన్స్ పెద్ద నచ్చట్లేదు. దీన్ని ఎలా తీసుకోవాలి? నచ్చట్లేదు అనుకోని కుదరదు. ఏంటి తర్వాత ఎదుర్కోవాల్సిన పరిణామాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, సర్దుబాట్లు ఉంటాయి. ఇవన్నిటికీ కూడా కొన్ని విపక్షాలు కూడా కొంచెం విమర్శిస్తున్నారు. విమర్శిస్తారులే. విమర్శలు కాకపోతే హర్షవర్ధాలు వస్తాయా? ఎప్పటికీ రా విమర్శలే వస్తాయి. ఎందుకంటే ఎదురువాడు పాడైపోతున్నాడు అంటే లేచి చప్పట్లు కొట్టేవాడే కానీ అరే లేచి చెయ్యాలి నుంచి బయట తీసుకొద్దాం అనేవాడు. కాకపోతే ఏంటంటే మన ఇండియన్ లో అటువంటి స్వార్థం చాలా ఉంది. దాని మీద అవన్నీ వస్తాయి. వ్యతిరేకత వస్తుంది. ఓకే, ఈ సందర్భంగా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది, ఇక్కడ మన దేశంలో ఉంటూ పాకిస్తాన్ సపోర్ట్ చేసే కొంతమంది వీళ్ళ దేశ ద్రోహులు అని కావచ్చా, లేకపోతే స్లీపర్ సెల్స్, ఏ పేరు పెట్టినా ఓకే, ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్పాలి? తరిమి ఏరి ఒక్కొక్కప్పుడు కలుపు, ఇప్పుడు పొలంలో కలుపు మొక్కలను ఎలా ఏరుతామో, తులసి వనంలో గంజాయి మొక్కను ఎలా ఏరుతామో అలాగే ఏరి తరిమి కొట్టాలి. వెళ్ళలేదా కాలు చెయ్యి తీసి మన ఇండియన్ కంట్రీలో బతకంటారా నా కొడకలారా అని రోడ్డు మీద